సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో నేటి నుండి శతకోటి పార్థివలింగాల మహాయజ్ఞం 5 రోజుల పాటు చాముండేశ్వరి గురుదత్త గురు ఆధ్వర్యంలో నిర్వహణ. కోటి కృత్రిక పార్థివలింగాల సమర్పణ. 400 సంవత్సరాల పురాతన ఆలయ జీర్ణోద్ధరణ పరిష్కరించుకుని భక్తులకు, మరిదొమ్మట ప్రజలకు, గాజులపల్లి ప్రజలకు, వివిధ గ్రామాల ప్రజలకు స్వాగతం సుస్వాగతం. బ్రహ్మశ్రీ కొండకండ్ల శ్రీ రామ్ చరణ్ శర్మ గురూజీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కైలాసపురంలో నిర్మితమవుతున్న దక్షిణాన శ్రీ శ్రీ మహా కైలేశ్వర ఆలయ పుణ్యభూమిలో పంచవిక దీక్షతో కోటి పార్థివలింగ ప్రతిష్టపర మహాయజ్ఞంలో ప్రతిభ లింగార్చన మహా రుద్రోహం కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న భక్తులుసే సహస్ర కైలాస మహా నక్షత్ర శత పార్థివలింగ ప్రతిష్టాపనలు జరుపబడుతున్నాయి. వివిధ గ్రామాల నుండి తరలి వస్తున్న వాళ్ళు భక్తులకు మరియు విచ్చేసినటువంటి ప్రజలకు ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి పరమ పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. అందులో ఈరోజు బృహస్పతి వారం పాంచాగ్నిక దీక్షతోటి కోటి పార్థివలింగ మహాయజ్ఞ కార్యక్రమము దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం కైలాసపురం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గాజులపల్లి సమీపంలో కైలాసపురం అనేటువంటి గత 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని పునర్నిర్మించడానికి జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి మహాపుణ్యక్షేత్రంలో కాశీ క్షేత్రం నుంచి కోటి పార్థివలింగాలు తెప్పించి ఎన్నో క్రతువులు చేసి ఈ 5 రోజుల కార్యక్రమంలో ప్రధాన గర్భదేవాలయం ఎక్కడైతే వస్తుందో అక్కడ స్వామివారి చరణాలకు కోటి పార్థివలింగాలు సమర్పించి ఆపై మహాదేవుడి ఆలయం అమ్మవారి ఆలయం కట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతోటి ఒక మంచి కార్యక్రమాన్ని హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేనే కాదు, నాతో పాటు భగవద్బంధువులు, ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశం నుంచి నలుమూల నుంచి వస్తూ మేము సైతమని ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో సమిధలాగా మారి తమ వంశము అభివృద్ధిలోకి, గోత్రం అభివృద్ధిలోకి రావాలని ఆ పార్థివ లింగాలను సమర్పిస్తూ పునీతులైపోయి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కష్టమైన ఇష్టంగా వస్తూ దారి తప్పినా కూడా దారి పొడవునా అడుక్కుంటూ భగవద్బంధువులు నిజంగా వస్తున్నటువంటి వాళ్ళకు ఆ భగవంతుడు అనేక ఆయురారోగ్యములు సంపదలిచ్చి హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి శక్తినిచ్చి ఈరోజు వచ్చినటువంటి భగవద్బంధువులకు ఎప్పుడు ఆ భగవంతుడు అండగా ఉండాలని కోరుకున్నాం. ఈ రోజు నుంచి శ్రావణ మాసం చివరి రోజు సోమవారం అమావాస్య వరకు 5 రోజులు కోటి పార్థివలింగాలను సమర్పించడం జరుగుతుంది. యావత్ భక్త జనులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నా మత భేదము లేకుండా ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు, ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం. ఇక్కడ మీరు ఒక్కసారి స్వామివారి వైపు, అమ్మవారి వైపు చూడండి. జీవితకాలము బ్రతికి ఉన్నంత కాలము ఆ ఆది దంపతుల అండదండలు మీకుంటాయనేది ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యధామములో అందరికీ భాగస్వాములు కావాలని, అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి రోజు ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా వివిధ దేశాల నుంచి, అటు లండను, ఇటు అమెరికా, ఇటు దుబాయ్, ముస్లిం దేశాల నుంచి కూడా వచ్చి ఆ పరమ పవిత్రమైనటువంటి మృత్తిక లింగాలను సమర్పించారు. నిజంగా ధర్మం ఉంది కాబట్టి మొదటి రోజు ఇంత సక్సెస్ అయింది. ఈ పుణ్యఫలము భగవద్బంధువులకు రావాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ సాదరంగా స్వాగతం. జై గురుదేవ్. అభిషేకమైంది, ఫోన్ వచ్చింది అంతే. అంటే దేవాలయము శక్తి చూడండి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఆడపడుచులు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడి శక్తి మీకు ఇస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలను, అలాగే మీరు నేషనల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఉన్న ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయ సహకారం అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.